హాయ్ అండి. ఈరోజు మహాభారతంలోని ఒక ఘట్టం గురించి. ఓ పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు. చుట్టూ ఉన్న క్రూర మృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది. దానికోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి. ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టుగా కనిపించింది. భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది. తిరుగుతూ ఆ ఆకులతోనూ ఆ తీగలతోనూ కప్పి ఉన్న బావిలో అతడు పడిపోయాడు. తీగల మధ్య కాలు చిక్కుబడిపోయింది. తలకిందులుగా వేలాడుతూ ఉన్నాడు. ఆ బావిలో ఒక పెద్ద సర్పం కూడా కనిపించింది. బావి బయట 6 ముఖాలతో 12 కాళ్ళతో సగం నలుపు తెలుపుగా ఉన్న ఒక ఏనుగు మెల్లగా కదులుతూ ఉంది. ఆ బావి తీగల మధ్య తేనె పట్టు ఉంది. ఆ తేనె ధారలు ఏమవుతుంది, అతని పెదవిపై పడుతూ ఉన్నాయి. వాటిని చప్పరిస్తున్నాడు ఇంత దానిలో కూడా. వాటిని తాగుతున్నా సరే అతనికి తృప్తి మటుకు కలగట్లేదు. బావి దగ్గర ఉన్న ఒక వృక్షాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఎలుకలు ఏం చేస్తున్నాయి, తొలిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగా అక్కడ మృగాలు, భయంకర రూపం గల స్త్రీ, బావి లోపల పెద్ద సర్పం, బయట 6 ముఖాలు 12 కాళ్ళు గల ఏనుగు మధ్య ఉన్నప్పటికీ అతనికి జీవితంపై మటుకు ఆశ చావట్లేదు. జీవితం అంటే ఒక నిర్వేదం, ఒక ఎందుకు వచ్చిన జీవితం అన్న నిర్వేదం మటుకు అతనికి కలగట్ల. ఇది ఎట్లా ఉందంటే, మహాభారత యుద్ధానంతరం స్త్రీ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ కథ చెప్పాడంట. చెప్పి, మహారాజా, ఈ కథను మోక్షజ్ఞుల జీవితానికి ఉపమానంగా చెప్తారు అని ఇలా వివరించాడు. మహారణ్యమే ఒక పెద్ద సంసారం. క్రూర మృగాలు, వ్యాధులు, భయంకరమైన ఆ స్త్రీ వార్ధక్యం, భావి శరీరం, దానిలో ఉన్న మహాసర్పం కాలం, కూపం మధ్యలో ఏ తీగల మధ్య అయితే తలకిందులుగా వేలాడుతున్నాడో అది జీవితాశ. 6 ముఖాలు గల ఏనుగు 6 ఋతువులు, దాని 12 కాళ్ళు 12 మాసాలు. చెట్టును తొలుస్తున్న నల్ల తెల్ల ఎలుకలు ఏమవుతున్నాయి, రాత్రి పగలు. తేనె పట్టు అనేది కామం. సంసారమే దుర్గమమైన అరణ్యం. కుమారులు మరణించారని విలిపిస్తున్నాం. ఒక్కో చక్రంపై మట్టి పాత్రను పెట్టి తయారు చేస్తూ ఉంటాడు కుమ్మరి. అది నశిస్తూ ఉంటుంది. కొంచెం తయారయ్యాక ఒకటి పాడవుతుంది. పూర్తిగా తయారయ్యాక బద్దలైపోతుంది. ఒక్కొక్కసారి కిందకు దింపేటప్పుడు ఒక్కొక్కప్పుడు పోతుంది. కాలుస్తున్నప్పుడు వాటి పాత్రలు కొన్ని నశిస్తూ ఉంటాయి. అలాగే ప్రాణులు గర్భంలో ఉండంగా, ప్రసవం అయిన తర్వాత, 1 రోజు తర్వాత, 1 నెల తర్వాత, లేదా సంవత్సరం తర్వాత నశిస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద వయసు వచ్చిన తర్వాత, కొంతమంది రోగాలతో వాళ్ళ కర్మలను బట్టి ఆ ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు, నశిస్తూ ఉంటారు. కాలం మన కోసం ఆగదు. కాలానికి ఎవరిపైన కక్ష ఉండదు. అలాగే ఎవరైనా ఇష్టం కూడా ఉండదు. చేసిన కర్మ మాత్రం అనుభవించక తప్పదు. కాబట్టి పోయిన వారి గురించి దుఃఖించడం మానే చేయవలసిన పని మీద దృష్టి పెట్టు అని విదురుడు ధృతరాష్ట్రుని ఓదారుస్తూ ఉంటారు. ఇది జరిగిన కథ. నిజానికి ఏమవుతుంది, ఈ కథ వలన ఒక ఓదార్పు కలుగుతుంది. ఇది అందరికీ అవసరం. బాగా దుఃఖంలో మునిగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మన బాధ గురించి తెలుసుకొని ఎంత వేదనలో వీరు తల్లాడిపోతున్నారో, చాలా తల్లడిల్లిపోతున్నారు అని అర్థం చేసుకొని మంచి హృదయంతో ప్రేమగా మనకు అండగా నిలబడి ముందు జీవించడానికి ఒక భరోసాగా, ఒక ప్రేరణగా, ఒక ఆశగా ఉండేవారు దొరకటం అనేది మనకు చాలా అదృష్టం. ఆ సమయానికి ఆ భగవంతుడు ఆ మనిషిని మన వద్దకు పంపటం వలన అది మన అదృష్టంగా భావించాలి. ఇంత బాధలో కూడా మనకు చిన్నపాటి అదృష్టం ఉంది. భగవంతుడు మనని వదలడు. మహాభారతంలో అనేక ఘట్టాలు ఈ నిజ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. మరోసారి మరో విషయంతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను మరి. స్వస్తి.